తెలంగాణలో రైతు రుణమాఫీ పథకం 4వ జాబితాను విడుదల చేసింది. రుణమాఫీ కోసం రైతులు తమ పేర్లను చేర్చారో లేదో తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అనేక దశల్లో 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం ద్వారా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకుకు వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే కొంతమంది రైతులు తమ ఆధార్ కార్డులు లేదా బ్యాంకు ఖాతాల్లో తప్పుగా ఉన్న వివరాల కారణంగా వారు రుణమాఫీని స్వీకరించడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులు తమ రుణమాఫీ ఇంకా అందుకున్నట్లయితే వారు తమ వ్యవసాయ విస్తరణాధికారులను ఏఈఓను సంప్రదించి స్పష్టత కోసం మరియు అవసరమైన పత్రాలను అందించాలని సూచించారు. ఈ 4వ జాబితాలో సాంకేతిక సమస్యల కారణంగా రుణాలు ఆలస్యమైన వారు మరియు 2 లక్షల రూపాయల పరిమితి కంటే మించి రుణాలు తీసుకున్న వారి పేర్లు ఉంటాయి. వివరాలకు వెబ్సైట్ను సంప్రదించండి.